అది ఉంటుందా పోతుందా శాసన మండలి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి ఆ స్ట్రెంత్ లేదు. సో ఈ సందర్భం లోపల నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ దీంట్లో చాలా సమస్యలు రేపు మీరు మాట్లాడతారు. మరి ఈ ఉనికికే ప్రమాదం వచ్చింది కాబట్టి మనకు ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు 153 సీట్లు పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం తిప్పుతాడు ఢిల్లీలో. ఇదివరకంటే మోడీ వినకపోయేది మనకి. ఇంకా రెండు తెలుగు ప్రజలకు ఇవాళ మంచి అవకాశం వచ్చింది. మనకు శాసనసభ ఆడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 175 నుండి 220 చేసుకోవచ్చు. మనము 119 నుండి 153 చేసుకోవచ్చు. చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది. శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది. అలా ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న ఎన్నికలయ్యేంత వరకు 120 మంది ఉండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం 120 మంది శాసనసభ్యులు ఉండే. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే చేసిండ్రో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఏం చెప్పిందంటే ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అని అన్నారు. లోక్సభలో కూడా ఇద్దరు ఉండేది, ఏది ఆంగ్లో ఇండియన్స్, వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు. అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు, వాళ్ళ పని ఖతం అయిపోయింది. మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు, వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది, పోయేసరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు, ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది. నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇన్ ది లోక్సభ బై నామినేషన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది, పొంచి ఉన్నది కూడా అంటే నేను ఏ శాసన మండలికి. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఇద్దరు మాట్లాడండి. సరే మిగతా అన్ని పంచాయతీలు ఉన్నాయి, భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి, వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు మన ఆస్తులు వాళ్ళు కన్నేసిండ్రు, మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసారు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు, మనం కొట్లాడాలి. మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టవద్దు. సరే మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్నారు ఢిల్లీది, ఏపీ భవనం, అది కూడా 3 దిక్కుల 3 ముక్కలు ఇస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసినారు కోమటిరెడ్డి గారు? మేము చాలా సీరియస్గా దాని గురించి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి. సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు చాలా లెటర్లు రాసిండ్రు. వాటన్నిటితో ఒకసారి చదువుకోండి, చూడండి ఎంత పకడ్బందీగా ఎంత గట్టిగా మరి అన్ని విషయాలు కూడా చెప్పినామో చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రేపు సమావేశం పోయినప్పుడు ఇంకా గదే అధికారులు మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులతో వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా సింపుల్ టర్మ్స్ అమెండ్మెంట్ చేయొచ్చండి. ఇది వెంకయ్య నాయుడు గారు, కేశవరావు గారు, నేను, కేసీఆర్ గారు సూచన చేస్తే కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించడము. ఇట్స్ వెరీ సింపుల్ అమెండ్మెంట్. జమ్మూ కాశ్మీర్లో చేసుకున్నారు వాళ్ళు, బీజేపీలో కావాలని అక్కడ చేసుకొని వాళ్ళు సీట్లు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అప్పుడు ఇది కూడా చెప్తే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వినలేదు. ఏదేమైనప్పుడు కూడా మంచి అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి రేపు మీరు ఇది కూడా మీ ఎజెండాలో భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా మిత్రులు మీకు అందరికీ తెలుసు, శశిధర్ రెడ్డి గారు మా ఎక్స్ఎమ్మెల్యే గారు, రామచంద్ర నాయక్ గారు చాలా సీనియర్ లీడరు, తర్వాత హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ రావు గారు, ప్రవీణ్ కుమార్ మా బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, వీళ్ళందరూ కూడా మరి ఈ పత్రికా వేదికల సమావేశంలో
పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఏమండి? కాదండి, వెరీ సింపుల్. 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి ఏర్పాటు చేయాలంటే. మరి ఎంతమంది ఉండాలి దాంట్లో? శాసనసభ సభ్యులు 1/3 ఉండాలి. 40 ఉన్నారు. ఇప్పుడు 1/3 ఉండాలి. ఏడున్నారు? అదే తప్పు కాదండి, అదే కదా ఇప్పుడు మరి కాదు. ఇప్పుడు నేను ఈ సభ్యులు ఇప్పుడు ఉండడమే తప్ప, అసలు దానికి ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. నేను దాంట్లో కంపల్సరీ 40 మంది కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. ఉండడే తప్పు ఉంటున్నాను ఇప్పుడు. అరే అందుకే నేను చెప్పిన కదా, అదే కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కదా, నేను చదువుకున్నాను. నేను ఆమె లాయర్ బై ప్రొఫెషన్. కాన్స్టిట్యూషన్ చెప్పింది చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నా నేను? నాకు ఇది తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు. చక్రం చెప్పేట ఆయన ఉన్నారు కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాల పట. లేదు, ఈ సమస్య ఎక్కలే. ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ మన ఎమ్మెల్యే లేకుంటే మనకి సమస్య ఉండకపోవు. ఇప్పుడు 120 ఉన్నప్పుడు 1/3. ఇప్పుడు 200 అనుకోండి, 1/3 మంది ఉండొచ్చు. తక్కువ ఉంటే ఉంచుకొని ఇష్టం, కానీ 1/3 ఈజ్ అప్పర్ లిమిట్. ఇప్పుడు నీ 119లో తక్కువ ఉంటుంది. మొత్తం ఎంత ఉన్నాయండి శాసనమండలి? 6 ఉన్నాయి దేశంలో. దేశంలో మొత్తం 6 శాసనమండలిలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో పట. నేను దీన్ని చెప్పింది మారడానికి దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2005లో పార్లమెంట్ బిల్లు వచ్చినప్పుడు 20 నిమిషాలు మాట్లాడినా. శాసన మండలి ఎందుకు ఉండాలి? చిన్నప్పుడు మేము విద్యార్థిలో రాజకీయాలు వెళ్ళినప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి డిస్కషన్స్ ఎక్కువ మంది ఉండేది. కేఎల్ మహేంద్ర గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, తర్వాత చాలా పెద్ద పెద్ద మేధావులు, రోషయ్య గారు, వీళ్ళందరూ శాసన మండలి ఒక్కొక్క బిల్లు మీద గంటల తరబడి మాట్లాడితేనే మేము ఆడ ఉండి చూసేది. మేము అంటే దట్ ఈస్ ద రీజన్. ఎగువ సభ ఎందుకు పెట్టిందంటే ఏమైనా తొందరపడి శాసన సభ్యులు కానీ అక్కడ లోక్సభ సభ్యులు కానీ ఏదైనా బిల్స్ పాస్ చేస్తే దాని మీద డిబేట్స్